నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పవన్ కృష్ణ ఉన్నారు. ఆయన ఒక ఆసక్తికరమైన ఆహ్, పరిణామం గురించి మాట్లాడబోతున్నారు. దేశంలో చాలామందిని ప్రస్తుతం ఆ విషయమే ఆకర్షిస్తోంది. ఎందుకు అంటే ఒక పాజిటివ్ స్టోరీతో జనరల్‌గా మనం ఒక వీడియో చేసుకోవడం అనేది కొంత ఇబ్బందికరం. అంటే చాలా సార్లు సాధ్యం కాకపోవచ్చు. ఎప్పుడు నెగెటివ్ వార్తలే మనల్ని దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈరోజు అట్లా కాకుండా ఒక పాజిటివ్ డెవలప్‌మెంట్ గురించి మనము మాట్లాడుకుందాం. ఏంటంటే చాయ్ అట్ ద రేట్ ఆఫ్ 5,00,000 ₹5,00,000 విలువైన టీకి సంబంధించిన కబుర్లు ఇప్పుడు చెప్పుకుందాం. ఇంతకీ ఆ టీ సంగతి ఏంటి అనేది చెక్ చేయడం కోసం పవన్ గారిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో పవన్ గారు. నమస్కారం సార్. సో, ఏంటసలు ఈ డాలీ చాయ్ వాలా గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఒక పర్టిక్యులర్ జనరేషన్ ఆఫ్ పీపుల్, ఈ మోస్ట్‌లీ యూత్ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మిగతా ఏజ్ గ్రూప్స్ కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరి డాలీ చాయ్ వాలా? ఏంటి స్టోరీ? యాక్చువల్లీ ఒక 2022, 23 ఆ టైం తర్వాత అంటే కోవిడ్ తర్వాత ఈ స్టోరీ మొదలైందని చెప్పి అనుకోవాలి. అతని పేరొచ్చేసి డాలీ. యాక్చువల్ పేరొచ్చేసి జహీద్. ఓకే. అండ్ అతనొచ్చేసి నాగ్‌పూర్‌లో ఉంటాడు. మహారాష్ట్రకి సంబంధించిన నాగ్‌పూర్. అయితే ఈ మధ్య కాలంలో మనం ఆ మధ్య కాలంలో మనం కొన్ని చూసాం. ఏంటంటే ఎంబీఏ చాయ్ వాలా అని చెప్పేసి, పీజీ చాయ్ వాలా అని చెప్పేసి, మధ్యలో ఎంబీఏ వడా పావ్ వాలా అని చెప్పేసి ఇలా రకరకాలుగా వచ్చారు. కొంతమంది ఏకంగా బిగ్ బాస్ దాకా కూడా వెళ్ళొచ్చారు. సో, ఆ టైంలో ఆటోమేటిక్‌గా పబ్లిక్ ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా యూనిక్‌గా చేస్తే వాళ్ళని ఆహ్, వాళ్ళని ఒకేసారి సెన్సేషన్ చేయడం, ఓవర్‌నైట్ స్టార్స్ చేయడం జరిగింది. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మనకి రేణు మండల్ గారని చెప్పేసి కూడా ఒకరున్నారు. సింగర్. రైల్వే స్టేషన్‌లో సింగర్. అక్కడ ఇక్కడ అడుక్కునే వాళ్ళని తీసుకెళ్ళి 'హిమేష్ రేష్మియా తేరీ మేరీ కహాని' అని ఒక సాంగ్ పాడిచ్చారు. ఆవిడ ఒకేసారి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయారు. ఇక దాని తర్వాత మనకి ఇంకా చాలామందొచ్చారు అలానే. ఫర్ ఎగ్జాంపుల్ 'బాదాం బాదాం' అనే ఒక సాంగ్ కూడా వచ్చింది. కచ్చా బాదం. 'కచ్చా బాదం' యాహ్! సో, అతను కూడా బాగా ఓవర్‌నైట్‌లో ఫేమ్ అయ్యాడు. నేను చెప్పాలంటే కొన్ని ఆల్బమ్స్‌లో అతన్ని ఫీచర్ కూడా చేశారు. బాగా డబ్బులు సంపాదించాడు. దాని తర్వాత మళ్ళీ రోడ్డుకొచ్చేసాడు. అది వేరే విషయం అనుకోండి. ఇంకా మన తెలుగు నాట మన తెలుగు వారికి అర్థం కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 'ఉప్పల్ బాలు' అని కొంతమంది ఒకతను ఉన్నాడు. లేదా మన 'బషీర్ మాస్టర్' అని చెప్పేసి, లేకపోతే 'ఖత్తర్ పాప' అని చెప్పేసి, లేకపోతే ఇంకా మన 'వైజాగ్ సత్య' అని చెప్పేసి వీళ్ళంతా ఇప్పుడే కదా ఆ మధ్య కాంట్రోవర్సీ వల్ల కుమారి ఆంటీ అని కూడా ఆ! హ్మ్. రైట్. ఆమె కాంట్రోవర్సీ అంటే ఆ ట్రాఫిక్స్ దీనివల్ల తీసేస్తారు అన్నప్పుడు అవును. చాలామంది అవును. ఆమెకి మద్దతుగా నిలబడడం అవును. జరిగింది. సేమ్ అలానే. రేవంత్ రెడ్డి వచ్చి హామీ ఇవ్వాల్సొచ్చింది. అవును. సేమ్ అలానే. దాని తర్వాత 'కుమారి ఆంటీని' కూడా 'బిగ్ బాస్‌కి' తీసుకొస్తారని చెప్పేసి, సినిమాల్లో ఫీచర్ చేయబోతున్నారని. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఆ! డిస్కషన్ లేదు. యాహ్! మళ్ళీ ఇప్పుడు ఎక్కడ లేదనుకోండి. సరే అంటే వీళ్ళేంటంటే ఓవర్ నైట్‌లో వీళ్ళు కొంతమంది స్టార్ అయ్యారు. దాని తర్వాత పడిపోయారు. ఓకే. కొంతమంది ఇప్పటికీ అలా యావరేజ్‌గా నడిపిస్తున్నారు. సో, ఈ 'డాలీ చాయ్' వాలా కూడా సేమ్ అలానే వచ్చాడు. ఇతను బాగా హిట్ అవ్వడానికి రీజన్ చాయ్‌లో ఉన్న టేస్ట్ ఏం లేదు. అందరిలానే చాయ్ పెడతాడు. కాకపోతే ఆ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే అతని అటైర్, అతని బాడీ ఏదైతే అతను డ్రెస్ వేసుకుంటాడో, అతని బాడీ స్టైల్ చూస్తే చాలా బక్కగా చీపురు పుల్లా ఉంటాడు. స్టైల్‌గా వెస్టర్న్ కోట్ వేసుకొని, అంతా బ్లేజర్ వేసుకొని స్టైల్‌గా ఉంటాడు. ఓకే. అండ్ లుక్స్ అతని లుక్స్ సూట్స్ సమ్ డిఫరెంట్ యాహ్! ఉంటాయి. పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకొని, మంచి హెయిర్ స్టైల్ పెట్టుకొని, స్టైల్‌గా హీరోలాగా ఉండడానికి ప్రయత్నిస్తాడనమాట. ఓకే. సో, ఇతని వాలకం చూసిన ఎవరైనా గూడా ఇతను చేసే పనేంటి? ఇతను ఉండే స్టైల్ ఏంటి అని. సో, టీ ఇచ్చే స్టైల్ గూడా కొంచెం రజనీకాంత్ స్టైల్ లాగా ఇవన్నీ మేనరిజం. చేస్తాడు. యాహ్! ఆ మేనరిజం ఇవన్నీ ఉంది. సో, అలా అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకేసారి పాపులర్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా అతనికి అర్థమై యూట్యూబ్‌లో గూడా కొంచెం పాపులర్ అయ్యాడు. చాలామంది అతని దగ్గరికెళ్ళి రీల్స్ చేయడం మొదలుపెట్టారు. సేమ్ మన కుమారి ఆంటీ లానే. ఎవరో వచ్చి చెప్పారు. దాని తర్వాత జనాలు ఒకేసారి అక్కడికెళ్ళిపోయారు. సో, అలా వెళ్ళిపోయేసరికి అతనికి ఎక్కడ లేని క్రేజొచ్చింది. ఆ క్రేజొచ్చిన తర్వాత అతని స్టైల్ ఇదంతా చూసి కొంతమందెళ్లి ఆయనతోని కొలాబరేట్ చేయడం మొదలుపెట్టారు. ఏది ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు గదా! వాళ్ళెళ్లి "అన్న నేను మీకొక 3000 ఇస్తాను. ఒక 5000 ఇస్తాను. నాతో పాటు ఒక రీల్ కొలాబరేట్ చేయవా?" అంటే సరే అని చెప్పి చేశాడు. సో, కొలాబరేషన్ వల్ల రీచ్ పెరిగింది చాలా మందికి. సో, ఆటోమేటిక్‌గా అతనికి అర్థమైందేంటి? ఓకే. నాకు మార్కెట్‌లో డిజిటల్ మార్కెట్‌లో నాకింత రేంజ్ ఉంది అని చెప్పేసి మెల్లమెల్లగా అతని రేంజ్ గూడా పెరుగుతూ ఎళ్ళింది. చుట్టుపక్కల ముంబై లాంటి నగరాల్లో, రాజస్థాన్‌లో, ఇండియాలో, ఢిల్లీలో ఎక్కడున్నా గూడా ఏదైనా ఒక షాప్స్ ఏమైనా ఓపెనింగ్ ఉంటే, మొదట్లో ఒక 25,000, 30,000 ఇచ్చి అతన్ని పిలిపిచ్చి అక్కడ షాప్ ఓపెనింగ్‌కి పిలిపిచ్చి అతనితోని కొన్ని వీడియోలు, మళ్ళీ అగైన్ రీల్స్ అవన్నీ చేయడం. అతను వాళ్ళ ఆ షాప్‌కి సంబంధించిన ఒక యాడ్ ఎండోర్స్‌మెంట్ ఇవన్నీ చేయడం. మీరిక్కడికి రండి, ఈ బట్టల దుకాణం ఉంది, ఇక్కడ సెల్ ఫోన్ దుకాణం ఉంది, ఇలా చెప్పడం ఇలా జరిగింది. అది కాస్త నెమ్మదిగా ఎక్కడి దాకెళ్ళిందంటే, బుర్జ్ ఖలీఫా దాకెళ్ళింది.
సో బుర్జ్ ఖలీఫా అంటే ఇక నెక్స్ట్ ఇంకా మనకి ఇంకా దుబాయ్ దాకా వెళ్ళింది. అవును. అయితే దుబాయ్ దాకా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మధ్యలో మన బిల్ గేట్స్ గారు రావడం జరిగింది ఇండియాకి. ఇండియాకి బిల్ గేట్స్ వచ్చినప్పుడు మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలీదు. కొంతమంది ట్విట్టర్‌లో మీరు ఇండియాకి వచ్చాక ఫస్ట్ ఏం చేస్తారంటే నేను రాగానే ఫస్ట్ చాయ్ తాగుతాను అని చెప్పంటే అండ్ డాలీ చాయ్ వాళ్ళతోటి ఒక కొలాబరేషన్ జరిగింది అంటారు. ఆ వీడియో చూస్తే రియల్‌గానే ఉంటుంది. కొంతమంది ఇది ఎడిటెడ్ వీడియో అంటారు. కొంతమంది కాదు అంటారు. కానీ అది చూస్తే మాత్రం చాలా రియల్‌గా ఉంటది. ఎడిటెడ్ వీడియోస్ బేసిక్‌గా మనం పట్టుకోవచ్చు. కానీ అది చూడడానికి చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అంటే బిల్ గేట్స్ వచ్చి పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్‌లని కలవకుండా ఒక డాలీ చాయ్ వాళ్ళని కలిసి వెళ్ళిపోయాడా అనేది కూడా అక్కడ బాగా డిస్కషన్‌లోకెళ్ళింది. దాని తర్వాత కట్ చేస్తే దుబాయ్‌లో కూడా ఏమన్నా షాప్స్ ఏమన్నా ఓపెనింగ్ ఉంటే అతను అక్కడికి పిలవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క రోజుకి ఆయన 5,00,000 చార్జ్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ అంతేకాకుండా అతనితో పాటు ఒక మేనేజర్ వస్తాడు. ఆ మేనేజర్ అన్ని విషయాలు చూసుకుంటాడు. అతనికి తప్పకుండా ఒక లగ్జరీ కారు విత్ లగ్జరీ స్టే, ఒక హోటల్, ఒక 5 స్టార్ హోటల్. ఇప్పుడు అంటే ఇది దుబాయ్‌లో పిలవడం వల్ల దుబాయ్‌లో ఉండే అవుట్లెట్స్ ఏమైనా ఉంటే వాటికి ఓపెనింగ్ చేయడం వల్ల ఏంటి లాభం అంటే? ఎందుకంటే ఇండియాకి సంబంధించిన చాలా మంది పబ్లిక్ దుబాయ్‌లో ఉన్నారు. ఓకే. సో దుబాయ్‌లోకి వెళ్ళినప్పుడు మనకి అల్ట్రా లగ్జరీయే గాకుండా మనకి నార్మల్ గూడా అక్కడ అందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నార్మల్ లేమన్ అక్కడ చిన్న ఒక డ్రైవర్ పని జేయడానికో, లేకపోతే ఇళ్ళలో పని జేయడానికి వెళ్ళడానికో, లేకపోతే ఒక కంపెనీలో ఒక మేనేజరో, ఒక లెవెల్ అంటే ఒక ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి ఒక టాప్ లెవెల్ మేనేజర్ వీళ్ళందరికీ కూడా నార్మల్ లెవెల్ షాప్స్ కూడా గావాలి మన ఇండియా లాంటి షాప్స్. సో అలాంటి షాప్స్ అక్కడ ఓపెన్ జేయడం మొదలుపెట్టారు. ఓకే. సో అక్కడ బుర్జ్ ఖలీఫానే గాకుండా నార్మల్ మాల్స్ మన ఇండియాలో ఉన్న మాల్స్ లాంటివి అక్కడ గూడా ఉంటాయి. ఓకే. సో అక్కడ కొన్ని షాప్స్ వాటికి సంబంధించిన అవుట్‌లెట్స్ పెట్టినప్పుడు ఇతన్ని పిలవడం, దాని ద్వారా అక్కడ కొంచెం బజ్ క్రియేట్ అవ్వడం, ఆటోమేటిక్‌గా ఆహ్, ఆహ్, ఫుడ్ స్టెప్పింగ్ పెరగడం ఇవన్నీ జరిగింది. సో అందుకోసం అతన్ని అక్కడ పిలవడం జరిగిందనమాట. ఈ మధ్యలో అతను కొన్ని ఆహ్, ఇన్‌స్పిరేషనల్ కోట్స్ ఇవ్వడం మొదలుపెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక, ఒక లాంబోర్గిని కార్ పక్కన కూర్చుంటాడు. లేకపోతే రోల్స్ రాయ్ కార్‌లో కూడా తిరుగుతాడు. తిరిగి ఫ్రెండ్స్‌కి అంటే మామూలుగా వీడియోలో ఉన్న వాళ్ళకి చెప్తారనమాట. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి డబ్బే ఇంపార్టెంట్. డబ్బు సంపాదించండి. డబ్బులు సంపాదిస్తేనే మీరు రాజు అవుతారు. నేను రాజు అయ్యాను అని ఇలాంటి కొన్ని ఇన్‌స్పిరేషనల్ కోట్స్ ఇస్తూ ఉంటాడు. ఓకే. మోటివేషన్. మోటివేషనల్ కోట్స్ ఇస్తూ ఉంటారు. అది కొంతమందికి ట్రోల్ చేస్తూనే ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ దాన్ని సీరియస్‌గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. సో, ఆ విధంగా అతను ఇప్పుడు నెక్స్ట్ ఏకంగా సొంత ఫ్రాంచైజీ మొదలుపెట్టాడు ఇవాళ. హుహు. యాహ్! ఓకే. అంటే ఆయన ఫ్రాంచైజీ పేరు కూడా నాకు తెలిసి మరి డాలీ చాయ్ వాలా అని. డాలీ చాయ్ వాలా. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం వింటున్నప్పుడు కొంత సస్పిషియస్‌గా ఎక్కడ అనిపించింది నాకు అంటే, హ్మ్. బిల్ గేట్స్ వచ్చి డాలీ చాయ్ వాళ్ళ దగ్గర టీ తాగడం అంటే ఆహ్, ఇండియాకొచ్చి ఎవరన్నా బిల్ గేట్స్ స్థాయి వ్యక్తులు ఎవరన్నా వస్తే, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే, మన దేశంలో కలవాల్సిన చాయ్ వాలా ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. హ్మ్. ఆయన కూడా చాయ్ వాలా అనే పేరుతోనే ఫేమస్ అవును. అయ్యారు. అవును. ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉన్న బిల్ గేట్స్ ఆయన్ని కలవకుండా ఇక్కడ ఎక్కడికో వచ్చేసి ఈ డాలీ చాయ్ వాళ్ళ దగ్గర టీ తాగి వెళ్ళాడంటే వీళ్ళు ఏమైనా కావాలని ప్రమోట్ చేస్తున్నారా? లైక్ అంటే ఇప్పుడు గ్రెటా థున్బర్గ్ ఉంది కదా! మన క్లైమేట్ యాక్టివిస్ట్. అవును. యూసుఫ్ అదే పాకిస్తానీ అమ్మాయి ఉంది కదా! మలాలా. మలాలా యూసుఫ్ జాహీ. వీళ్ళందరినీ కూడా వెనకుండి తోసేవాళ్ళు కొందరు ఉంటారు. ప్రమోట్ చేస్తుంటారు అని ఒక అనుమానం ఉంది. అవును. కొందరు వాళ్ళని జెన్యూన్ అనేవాళ్ళు ఉంటారు. కాదనే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈయన మన చెప్పిన డాలీ చాయ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇతన్ని కూడా ఎందుకన్నా వేరే ఉద్దేశంతో ఏమైనా ప్రమోట్ చేస్తున్నారా? ఎందుకంటే చాయ్ వాలాలు ముంబైలో, నాగ్‌పూర్‌లో, మహారాష్ట్రలో ఈవెన్ మన సొంత ఇక్కడ హైదరాబాద్‌లో కూడా గల్లీకిద్దరు చప్పున కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. మరి ఈయనకే ఎందుకంత ఇదొచ్చింది? కేవలం రీల్స్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఇక్కడ కనిపించాడు కాబట్టి బుర్జ్ ఖలీఫా దాకా వెళ్ళిపోయాడా? అనేది నా డౌట్. బుర్జ్ ఖలీఫా దాకా వెళ్ళిన వాళ్ళు చాలా మంది మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. హుహు. మన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చూసుకుంటే అంటే టీ అమ్మే వాళ్ళు కాదు కదా! వాళ్ళు టీ ఇప్పుడేదో అమ్మేవారు. డాన్స్ చేస్తారు. అట్లాంటివేవో చేస్తుంటారు. మొన్న ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక అమ్మాయి గురించి అయితే బయటపడింది కదా! అవును. పాకిస్తాన్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా పాకిస్తాన్ దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దుబాయ్ వెళ్ళడము, అమెరికా దాకా వెళ్ళడం అంటే సింపుల్ విషయము. బట్ పాకిస్తాన్ దాకా కూడా వెళ్తున్నారంటే మనోళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు. అభివృద్ధి చాలా చెందుతున్నారు. ఇంకోటేంటంటే ఇండియాలో 140,00,00,000 మంది జనాభా. ఇందులో చాలా మందికి యూట్యూబ్‌లో రీల్స్‌లో వచ్చే ఏదొచ్చినా కూడా నిజమని నమ్మే వాళ్ళు దగ్గర దగ్గర 70% మంది ఉన్నారు. అవును. చాలా తక్కువ మంది ఫ్యాక్ట్ చెక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది అవును. కూడా అర్బన్ ఏరియాస్‌లో ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ఇవాళ రేపు ఆలోచిస్తున్నారు. ఓకే. సో, ఇలాంటి టైంలో ఏది చేసినా కూడా రీల్స్‌లో సెన్సేషన్ అవుతాయి. ఇక్కడ చాయ్ వాలానా లేకపోతే యూట్యూబర్ అని కాదు. ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎంత సెన్సేషన్ ఉంది ఇదే అక్కడ మెయిన్ క్రైటీరియా నడుస్తుంది. సో, ఆ క్రైటీరియాతోనే వచ్చాడు.
సో, ఇప్పుడు అదే క్రైటీరియాతోని ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి T24 అని లేకపోతే టీ టైమ్ అని చెప్పేసి బయట కొన్ని ఫ్రాంచైజీలు అవును. మన హైదరాబాద్‌లో ఇప్పుడు బాగా అవును. కనిపిస్తున్నాయి. ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడే నాకొక ఆర్గానిక్ డౌట్ ఒకటుంది. జెన్యూన్ గూడా కాదు. ఆర్గానిక్ డౌట్. చెప్పండి. ఇప్పుడు నేనే ఒక చాయ్ బండి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ జర్నలిజం ఇదంతా గిట్టుబాటు అవ్వట్లేదు. పోయి చాయ్ బండి పెట్టుకుంటే ఇట్లా యూట్యూబ్‌లో లైక్స్, వ్యూస్ మీద ఆధారపడకుండా నిజంగా టీ అమ్ముకుందామని అనుకున్నాను. అప్పుడు నేను ఒక బండి పెట్టుకుంటాను. అదే ఆ స్టీల్ సెటప్ ఒకటి ఉంటుంది గదా! అవును. అది పెట్టుకుంటాను. లేదంటే ఒక షాప్ పెట్టుకుంటాను. దాంట్లో టీ తయారు చేసి అమ్ముకుంటాను. పాలు, చక్కెర, టీ పొడి వేసి టీ తయారు చేస్తాను. ఇది కాకుండా కొత్తగా టీ తయారు చేసేవాడు ఎవడు ఉండడు కదా! అవును. కాఫీలలో కాఫీ డేకెళ్తే దాని మీద ఏదో నురుగేసి లేకపోతే క్రీమేసి అన్నీ చేసి ఇస్తాడు గానీ టీలో అన్ని విన్యాసాలు ఎక్కువ కుదరదు. మోస్ట్‌లీ గ్రీన్ టీ, బ్రౌన్ టీ అవి ఉంటాయి. అవును. బట్ మనం అందరం తాగే మేజర్ టీ ఏంటంటే సో కాల్డ్ బ్రౌన్ టీ. ఆ టీ తాగుతాం మనం టీ పొడితో చేసుకునేది. ఈ టీ చేయడానికి ఫ్రాంచైజ్ పేరు ఎందుకు? నాకెప్పుడు ఉండే డౌట్ ఏంటంటే నా టీ నేను చేసుకొని అమ్ముకోవడానికి వేరే వాడికి ఫ్రాంచైజ్‌కి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఒకటి మన ఇండియాలో లివింగ్ స్టాండర్డ్స్ అనేది పెరిగింది. ఓకే. ఒకటి పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 ఏంటంటే జనాలకి ఎక్కడికెళ్ళినా కూడా ఎప్పుడైతే మన ఇండియాలో మాల్స్ కల్చర్ అనేది వచ్చిందో, మాల్స్ కల్చర్ అనేది వచ్చిన తర్వాత జనాలకేంటంటే ఇంతకు ముందు ఒక మాల్‌లోకెళ్తే ఒక షాప్‌లోకెళ్తే నిల్చొని బార్గెయిన్ చేయడం, ఏందయ్యా అంటే ఏందయ్యా అన్నట్టుగా మాట్లాడుకోవడం. ఇక్కడి నుంచి మాల్స్‌లోకెళ్తే సార్ చెప్పండి సార్, అవును సార్, ఎక్సెట్రా సార్ అని చెప్పి మాట్లాడడం అలవాటయింది. సో, ఇక్కడ ఒకటి రెస్పెక్ట్ అనేది ఒకటుంది. లివింగ్ స్టాండర్డ్స్ అనేది పెంచుకోవాలని చూస్తున్నారు. ప్రతి దాంట్లో ఒక బ్రాండ్ ఉండాలని కోరుకుంటున్నారు జనాలు. ఆ బ్రాండ్ ఉండాలన్న కోరికతోని ఇదంతా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'అలేఖ్య చిట్టి పికిల్స్' కూడా ఒక రకంగా ఇలాంటి అంబ్రెల్లా కిందకే పడుతుందనమాట. సో, అవును. ఇదే ఒక ఎకోసిస్టమ్. ఏం లేదు అక్కడ మ్యాటర్ ఏంటంటే పచ్చళ్ళు ఇంతకుముందు కూడా అమ్ముకున్నారు. అవును. కానీ ఇప్పుడు పచ్చళ్ళు ఎందుకని ఫేమస్ అవుతుంది? ఇప్పుడు పచ్చళ్ళకి ఎందుకంత వాల్యూ ఉంది? ఇప్పుడు పచ్చళ్ళకి ఎందుకంత టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుందంటే డెఫినైట్‌లీ దానికి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. సో మార్కెటింగ్‌తో పాటు కొత్తగా వచ్చిన ఈ సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రాము, యాహ్! డిజిటల్‌లో హడావుడి చేయగలిగితే కూడా కొంచెం ఇప్పుడు మార్కెటింగ్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకటుంటుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఎళ్లి మన ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము అదంతా ఓకే. అది కాకుండా ఇప్పుడేంటంటే షార్ట్స్, రీల్స్ ద్వారా కూడా ప్రచారం చేసేస్తున్నారు. ప్రచారం ఇప్పుడు చేసేస్తున్నారు. పర్టిక్యులర్‌లీ అలేఖ్య పికిల్స్ విషయంలో ఆ అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలవ్వడం ఒకటి, రెండోది వాళ్ళ లుక్స్ కొంత అట్రాక్టివ్‌గా ఉండడం ఒకటి. అవును. సరే ఆ తర్వాత వాళ్ళు బూతులు వాడడం వల్ల కొంత కాంట్రోవర్సీ అయింది గానీ, కాంట్రోవర్సీ అవ్వకముందు ఏంటంటే టోటల్‌గా డిజిటల్ మీడియా అనేది వాళ్ళకి పాజిటివ్‌గా ఉపయోగపడింది. అవును. వాళ్ళు ఫీమేల్ అవ్వడము, రెండోది వాళ్ళ గ్లామర్ అండ్ వాళ్ళ ఫిట్‌నెస్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటది కదా! ఒక అవును. అమ్మాయి. అవును. సో, ఇవన్నీ వాళ్ళకు ఉపయోగపడింది. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆహ్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈ 'డాలీ చాయ్‌వాలా' కూడా డిజిటల్ దాన్ని కరెక్ట్‌గా వాడుకున్నాడనే అర్థం. పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు. ఆ ఎకోసిస్టమ్‌ని కరెక్ట్‌గా దాన్ని క్యాచ్ చేశాడు. ఓకే. సో, క్యాచ్ చేసిన తర్వాతే అతను ఈ ఆహ్, ఈ ఫ్రాంచైజ్‌లోకొచ్చాడు. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి కంటిన్యూషన్‌గా జనాలకి ఇప్పుడేంటంటే చాయ్ తాగాలంటే ఒక రెగ్యులర్ చాయ్‌లా గాకుండా ఎళ్లి కూర్చోవాలి. కాసేపు టైమ్ స్పెండ్ జేయాలి. ఒక ఎలైట్ ఫీలింగ్ అనేది రావాలి వాళ్ళకి. ఓకే. సో, అందుకోసం అక్కడికెళ్తున్నారు. ఓకే. అండ్ అందులో వాళ్ళు కొంచెం వెరైటీస్ గూడా తీసుకొని రావడం, కొంచెం హైజీన్ మెయింటైన్ జేయడం, ఇది గూడా చూస్తున్నాం. ఇప్పుడు బయట చాలా తక్కువ చాయ్ షాప్స్‌లలో హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ కొంచెం హైజీన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. కొంచెం ఫ్యాన్స్ వేయడం, కొంచెం ఈగలు లేకుండా చూడడం, ఇవి ఒకటి మెయింటైన్ చేస్తుంటారు. రెండోదేంటంటే టైప్స్ ఆఫ్ చాయ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాయ్ వెరైటీస్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. అంటే నార్మల్‌గా మనకు దొరికే ఇలాచీ చాయ్ గానివ్వండి, లేకపోతే అల్లం చాయ్ గానివ్వండి, ఇలా కాకుండా మసాలా చాయ్ అని, స్పెషల్ చాయ్ అని ఇలాంటి రకరకాలు వస్తాయి. అండ్ ఈ ఫ్రాంచైజ్‌లో వాళ్ళు ఇచ్చేదేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ పేటెంటెడ్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, ఓకే. అంటే ఆబ్వియస్‌లీ ఆ టేస్ట్ కోసం కూడా ఇప్పుడు వెళ్తారు. ఈ 'డాలీ చాయ్‌వాలా' అనే అతను ఫ్రాంచైజ్ తీసుకుంటే ముంబై, నాగ్‌పూర్‌లో ఏ టేస్ట్ ఉంటుందో హైదరాబాద్‌లో కూడా అదే టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు జనాలకున్న $1,000,000 క్వెషన్ ఏంటంటే అసలు బేసిక్‌గా డాలీ చాయ్ వాళ్ళ దగ్గర స్టైల్ ఇంకా యాటిట్యూడ్ మేనరిజం. తప్పితే మేనరిజం తప్పితే పెద్దగా టీ గురించి ఎవరు ఇంతవరకు మాట్లాడింది లేదు. సో, ఇప్పుడు మరి ఫ్రాంచైజ్ తీసుకున్నవాడు కూడా మేనరిజమ్స్ నేర్చుకోవాలి మరి. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అతను అదే అది మెయింటైన్ ఉండదు. చేస్తాడు. అది లోపిస్తుందన్నమాట. యాహ్! అది నేర్పిస్తాడు. ఓకే. సో, ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇచ్చిన వాళ్ళందరూ గూడా వాళ్ళ టీకి సంబంధించి ఎలా సెల్ చేయాలి, ఎలా తయారు చేయాలి దాని గురించి 2 నెలల ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు T24 లాంటిది ఏమైనా తీసుకుంటే ఫ్రాంచైజు, మీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు లేదా మీరు ఎవరైనా గూడా అక్కడికెళ్తే ఒక 2 నెలలు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అదే ట్రైనింగ్ ప్రకారం వీళ్ళిక్కడ నడుచుకోవాలి. సో, ఇప్పుడు డాలీ చాయ్ వాళ్ళకి గూడా నాకు తెలిసి అతని స్టైలు, అతని వేషధారణ అవన్నీ ఇస్తూ ఉండొచ్చు. దానికో పేటెంట్ రైట్ లాగా, కాపీ రైట్ లాగా పెట్టి
దాంతో పాటు ఇంకా ఇదే ఏదో ఒక స్పెషల్ చాయ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఇది జరగవచ్చు. అయితే ఇక్కడ జనాలకి షాక్ అయ్యే విషయం ఏంటంటే ఇది 4.5 లక్షల నుంచి మొదలయ్యి ఫ్రాంచైజు 43 లక్షల దాకా ఫ్రాంచైజ్ పెట్టాడు. అంటే 4,00,000కి ఏముంటుంది? 43,00,000కి ఏముంటుంది? 4,00,000 అందరూ 4,00,000కే ప్రిఫర్ అంటే ఒక చేస్తారు. కార్ట్ అంటే అతనిలాగా మామూలుగా ఒక బండిలాగా చిన్నది బయట ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునేది ఏదైతే ఉంటుందో దానికి 4.5 లాక్స్ నుంచి 6 లాక్స్ దాకా చార్జ్ చేస్తున్నాడు. ఓకే. అది కాకుండా ఒక స్టోర్ అంటే ఇప్పుడు మన T24 టీ టైమ్ లాంటిది ఏవైతే ఉంటుందో బయట. సో, అలాంటి ఒక స్టోర్ పెట్టుకోవాలనుకుంటే దానికి దగ్గర దగ్గర 20,00,000 నుంచి 22,00,000 దాకా చార్జ్ చేస్తున్నాడు. అలా కాకుండా ఇప్పుడు నీలోఫర్ కెఫే లాగా మొత్తం ఓకే. హై ఎండ్ టాప్ ఎండ్‌లా పెట్టాలనుకుంటే దానికి 37,00,000 నుంచి 43,00,000 దాకా చార్జ్ చేస్తున్నాడు. ఓకే. సో, అతను చేసిందల్లా ఏం లేదు. ఒక 2 సంవత్సరాల క్రితం అతను ఒక నార్మల్ టీ వాలా. ఒక రూ. 5కి టీ అమ్ముకున్న అతను ఇవాళ 5,00,000 రోజుకి చార్జ్ చేస్తున్నాడు. 43,00,000కి ఒక ఫ్రాంచైజ్ అమ్ముతున్నాడు. అంటే దీంట్లో ఉన్న టీ బిజినెస్ అదంతా మనకున్న కొన్ని డౌట్స్ ఏంటంటే అదే డాలీ చాయ్ వాలా అంటే ఆ పర్సన్ మీద ఆధారపడి సక్సెస్ అయిన బిజినెస్ అది. అవును. ఇప్పుడు ఆయన ఫ్రాంచైజ్ తీసుకుంటే ప్రతి చోటికి డాలీ చాయ్ వాలా వచ్చి చేయలేడు కదా! చేయలేడు. సో, వేరే వాడు ఉంటాడు. ఈ వేరే వాడుకు అమ్మే చాయ్ కూడా అంత సేల్ అవుతుంది అనేది కొంత డౌట్‌ఫుల్ అండ్ జనాలు రిస్క్ చేస్తారు. ఎందుకంటే ఆ బ్రాండ్ నేమ్ వచ్చింది కాబట్టి కొంతమంది ప్రయత్నించొచ్చు. వర్కౌట్ అయితే ఇంకా పెద్దగా అవ్వచ్చు. లేదంటే అక్కడితో ఆగిపోయినా కూడా మనం ఈ మొత్తం స్టోరీలో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ కరోనా తర్వాత పర్టిక్యులర్‌గా హ్మ్. అట్లాగే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత సివియర్ రిసెషన్ వస్తుంది కదా! ఈ రిసెషన్ టైంలో చాలామందికి వస్తున్న ఐడియా ఏంటంటే ఈ ఆహ్, కార్పొరేట్ జాబ్స్ గానీ లేకపోతే ఆహ్, ఏదో వేరే జాబ్స్ అయినా సరే మనం కరోనా టైంలో కూడా స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. నెలలు అవును. తరబడి క్లోజ్ అయిపోయినాయి. దాదాపు 2020, 21లో ఆ 2 సంవత్సరాలలో పిల్లలు స్కూల్‌కి వెళ్ళిందే లేదసలు. అవును. అప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్ళకున్నా ఫీజులు కట్టించుకున్నారు స్కూల్ వాళ్ళు. అవును. అట్ ద సేమ్ టైమ్ టీచర్లకు సాలరీస్ ఇవ్వలేదు. అంటే చాలా దుర్మార్గమైన ప్రవర్తన జరిగింది. తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ అని పెట్టి కొంత హడావుడి చేసినప్పటికీ పిల్లలకు చదువబ్బింది దాదాపుగా ఏం లేదు. కానీ ఫీజులు మాత్రం యథావిధిగా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తీసేసుకున్నాయి. అవును. బట్ చాలామంది టీచర్లు రోడ్డున పడ్డారప్పుడు. అవును. అప్పుడు వాళ్ళు కూడా టిఫిన్ సెంటర్‌లు పెట్టుకున్నారని ఇటువంటివన్నీ మనం చదవడం జరిగింది. టీచర్ పని మానేసి ఆహ్, టిఫిన్ సెంటర్ పెట్టిందని. నాకు తెలిసిన ఒకాయన స్కూల్స్ టీచర్‌గా పనిచేస్తున్న ఆయన ఈరోజు ప్రస్తుతం హ్యాపీగా మంత్రాలు నేర్చేసుకొని పౌరోహిత్యం చేస్తున్నాడు. ఆయన పర్ డే 2,000 చొప్పున నెల చివరికల్లా 40,000-60,000 మధ్యలో సంపాదించుకుంటున్నాడు. టీచర్‌గా ఉన్నప్పుడు ఆయనకు 25, 30 వచ్చేదే గొప్పనమాట. అవును. అయితే ఇటువంటి కొత్త కొత్త వృత్తుల్లోకి వెళ్ళి లైఫ్‌ని ఛాలెంజ్‌గా తీసుకున్న వాళ్ళు చాలామందున్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ డాలీ చాయ్ వాలా కూడా అటువంటి ఒక ఇన్స్‌పిరేషనల్ స్టోరీ అవుతుందా? ఇప్పుడు ఎంబీఏ, ఎంసీఏ లేదంటే ఇంజినీరింగ్ బీటెక్ చేసి జాబ్స్ రాని వాళ్ళు టీ కొట్టు పెట్టుకోవడం మంచిదంటారా? ఏమంటారు మీరు? అంటే ఒకటి మంచి ప్రశ్న వేశారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు డాలీ చాయ్ వాలాది ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే మొన్నటిదాకా కూడా అతను ఒక సెన్సేషన్. కానీ ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్‌లా అవుతున్నాడు. దీని వెనక ఎవరో ఒక షార్క్ ట్యాంక్ ఉంటారు. తప్పకుండా ఎవరో ఒకళ్ళొచ్చి ఆ పేటెంట్ రైట్ ప్రకారం అతనికి ఒక ఐడియా ఇచ్చి వెనక నడిచే ఒక పార్ట్నర్ ఉంటే ఉంటారు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే అతను బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డెఫినెట్‌లీ హి నీడ్స్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్. అవును. సో, ఎక్కడో చోట ఇన్వెస్టర్ దొరికే ఉంటారు. అందులో డౌట్ లేదు. రెండో విషయం ఏంటంటే దాన్ని నిలబెట్టడానికి ఏం ప్రయత్నాలు జరుగుతాయనేది ఇప్పుడు చూడాల్సిన విషయం. అయితే మీరన్నట్టు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ గాని, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు గాని వీళ్ళందరూ గూడా ఆహ్, కోవిడ్ టైంలో ఏదైతే టీచర్లు వాళ్ళందరూ జాబ్స్ కోల్పోయారు వీళ్ళందరూ గూడా. వాళ్ళందరూ గూడా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏఐ వల్ల ఎలాగో జాబ్‌లు ఎళ్ళిపోతూ ఉన్నాయి. అంతకుముందు గూడా రెసెషన్ వల్ల జాబ్స్ ఎళ్ళిపోయాయి. కోవిడ్ వల్ల జాబ్స్ వెళ్ళిపోయాయి. ఆ టైంలోనే చాలామంది నేను ఎంబీఏ చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను పరాటాలు అమ్ముతున్నాను. నేను ఎంజెడ్ ఇంజినీరింగ్ చేశాను. నేను ఇది చేస్తున్నాను. నేను పీహెచ్‌డీ చేశాను. నేను చాయ్ అమ్ముతున్నాను. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ టు బీ ఫ్రాంక్ ఒక, ఒక పానీపూరి అమ్మేవాడు ఒక ఒక రెగ్యులర్‌గా మన నార్మల్ ఇంజినీరింగ్ సంపాదించే వానికన్నా కూడా ఎక్కువనే సంపాదిస్తున్నాడు. ఇది మాత్రం వాస్తవం. ఓకే. సో, రేపిది హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎవరు డాలీ చాయ్ వాలా. అయితే ఇక్కడ ఎక్స్‌క్యూజ్ మీ. యాహ్! అయితే ఇక్కడ మనకి ఆహ్, ఒక పెద్ద సమస్య ఏంటంటే స్కూల్లో, కాలేజీలో పుస్తకాలు పట్టుకొని చదువుకొని, ఆ వాతావరణానికి అలవాటు పడి, తర్వాత కార్పొరేట్ ఉద్యోగమో, లేకపోతే చిన్నదో, పెద్దదో ఉద్యోగం వస్తే,
ఒక బల్ల ముందు కూర్చొని కంప్యూటర్ పెట్టి టేబుల్ ముందర కూర్చొని డెస్క్‌లో కంప్యూటర్ జాబ్ చేసిన, కంప్యూటర్ మౌస్ తిప్పుతూ జాబ్ చేసిన వాళ్ళు వచ్చి రోడ్డు మీద టీ పెట్టి, డాలీ చాయ్ వాళ్ళ లెవెల్‌లో జనాలు అట్రాక్ట్ చేయగలుగుతారా? అదే చేతగానప్పుడు ఇది చేతనవుతుందంటారా? ఇది వర్కౌట్ అవుతదా? ఇవాళ రేపు టు బి ఫ్రాంక్ ఇవాళ రేపు అంటే ఒక తారక మంత్రం అని అంటూ ఉంటారు కదా! ఇవాళ రేపు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్‌కున్న ఒకే ఒక తారక మంత్రం ఏంటంటే, మనం ఎంత ట్రెండ్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే తప్పుగా అనుకోవద్దు. చాలామంది విశ్లేషకులు, విమర్శ చేసే క్రిటిక్స్ వీళ్ళందరూ గూడా రజనీకాంత్ గురించి మాట్లాడినప్పుడు అష్టవంకర్లు ఉన్న రజనీకాంత్ ఒక సూపర్ స్టార్ ఎలా అయ్యాడు అంటే మేనరిజంతో. రజనీకాంత్ అంటే ఇప్పుడు స్టైలిష్ స్టార్. రీసెంట్‌గా 2 రోజుల క్రితం కూడా ఆయన ఒక జోక్ ఏసుకున్నారు. ఒక ప్రోగ్రామ్‌కి పిలిస్తే ఇక్కడికి పెద్ద పెద్ద విద్యావంతుల్ని లేకపోతే మన బాగా నటించే ఒక కమల్ హాసన్ లాంటి వాళ్ళని పిలవాలి. కానీ జస్ట్ ఒక ముసలాడిని స్లో మోషన్‌లో నడుచుకుంటూ వచ్చి హిట్లు కొట్టే నాలాంటి వాడిని తీసుకొచ్చి ఏదో మాట్లాడమంటున్నారని చెప్పి ఆయన మీద ఆయనే జోక్ ఏసుకున్నాడు. సో, బేసిక్‌గా టు బి ఫ్రాంక్ అదే నిజం. రజనీకాంత్ గారి డాన్సర్. రజనీకాంత్ గారికి ఆయన ఒక యాక్టరే. అందరిలానే యాక్ట్ చేస్తారు. అండ్ ఆయన పెదాలు నల్లగా ఉంటాయి. మనిషి నల్లగా ఉంటాడు. బట్టతల ఉంటుంది. బక్కపల్చని ఇలా అష్టవంకర్లున్నాయి. కానీ ఆయన ఇవాళ సూపర్ స్టార్ ఎందుకయ్యారంటే ఆయన దగ్గరున్న ఒకే ఒకటి స్టైల్. ఆ స్టైలిష్ స్టార్ అని చెప్పి అందుకే ఆయనకి అంత పెద్ద పేరుంది. సో, సేమ్ వైస్ ఇవాళ రేపు మనం ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో మన దగ్గరున్న యూనిక్‌నెస్ ఏంటి? మనం ట్రోల్ ఎంత అవుతాం? మనం ఎంత టాక్ ఆఫ్ ది టౌన్ అవుతాం? అదే ఇంపార్టెంట్. మనం ఎంత ట్రోల్ అయితే మనకు అంత వాల్యూ ఉంది. అలైకే చిట్టి పికిల్ సంగతి అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. ఆ బూతులు అవన్నీ విన్నప్పుడు. కానీ వాళ్ళు చూస్తే మళ్ళీ దే ఆర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇప్పుడు ఆ జనాలు కూడా అది మర్చిపోయారు. 'బిగ్ బాస్' లాంటి సిట్యుయేషన్‌లో కూడా 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఒక విలన్‌లా చూసి బండబూతులు తిట్టి వాళ్ళ గురించి ట్రెండ్ చేసి ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చాక ఇప్పుడు ఎవరికెవరికి ఏం గుర్తులేదు. మళ్ళీ వాళ్ళు కనబడితే ఎళ్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళ ట్రెండ్ వాల్యూ అనేది వాళ్ళకి పెరుగుతూనే ఉంది. సో, మీడియాలో నాకు తెలిసిన ఒక మిత్రులు చాలామంది ఏమన్నారంటే పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్. అది నెగెటివా, పాజిటివా అనేది అనవసరం. పబ్లిసిటీ ఉందా? అది నెగెటివ్ అయినా సరే లైఫ్‌లో పైకి రావచ్చు. సో, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏదన్నా ఒక స్టార్టప్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కింద మనం ఏదన్నా చేస్తే క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడము, క్వాలిటీ సర్వీస్ ఇవ్వడమేతో పాటు దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఓకే. పబ్లిసిటీ అంటే 2 పదాలుంటాయి గదా! పబ్లిక్ ఉంటుంది, సిటీ ఉంటుంది. అవును. దాన్ని రివర్స్ చేసి మనం సిటీ పబ్లిక్‌లో ట్రెండ్ అవ్వాలి. అవును. సిటీలో ఉండే పబ్లిక్‌లో మనం ట్రెండ్ అవుతే మనకి జనరల్‌గా ఇట్లాంటి వ్యాపారాలన్నీ ఊర్లల్లో ఉండే వాళ్ళ మీద ఆధారపడలేము. ఇప్పుడు డాలీ చాయ్ వాలా గూడా మహారాష్ట్ర మారుమూల పల్లెటూర్లలో పోయి అయితే టార్గెట్ చేయలేడు. హ్మ్. సో, ఎక్కడో ఒక టౌన్ ఆర్ సిటీ ఇట్లాంటి వాటిలల్లోనే చేయాలి. అలేఖ్య పికిల్స్ వాళ్ళు గూడా అర్బన్ పాపులేషన్‌నే టార్గెట్ జేస్తారు కదా! కుమారి ఆంటీ అయినా సరే హైటెక్ సిటీ దగ్గర మన సైబర్ సిటీ ఆ ఏరియాలో ప్రైమ్ సెంటర్‌లో టిఫిన్ సెంటర్ నడిపిస్తుంది. అంటే ఇది మొత్తము అర్బన్ ట్రెండ్ అని అనిపిస్తుంది నాకైతే. అవును. లేటెస్ట్. అట్లాగే డిజిటల్ ట్రెండ్. మో సో, అంటే మనకిప్పుడు మన ఈరోజు చర్చ సారాంశం మనం ఏమనుకోవచ్చు అంటే నాకు అర్థమైనంత వరకు మనం వ్యాపారం చేయడమే కాదు, దాన్ని తెలివిగా జనాల్లోకి కూడా తీసుకెళ్ళాలి. ఇంతకుముందు టీవీలో యాడ్స్, పేపర్‌లో యాడ్స్ ఇస్తే సరిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా డిజిటల్‌లో ట్రెండ్ అవ్వాలి. ట్రెండ్ అవ్వడానికి మనం డబ్బులు ఖర్చు పెట్టేసి ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో యాడ్స్ ఇస్తాము అంటే కూడా వర్కౌట్ అవ్వట్లేదు. మన తెలివితేటలు ప్రయోగించి ఆహ్, మన టాలెంట్ ఏంటో చూపిచ్చాలి. కొన్నిసార్లు దుర్గారావులాగా డాన్స్ చేసినా కూడా వర్కౌట్ అవుతది. అంటే కొన్నిసార్లు మనం అద్భుతంగా డాన్స్ చేసినా కూడా వర్కౌట్ ఇప్పుడు అవ్వకపోవచ్చు. 'బాహుబలి' టైంలో ఫర్ ద ఫస్ట్ టైమ్ 'బాహుబలి' టైంలో ఎంటైర్ 'శోభు యార్లగడ్డ' గారు వీళ్ళందరూ 'రాజమౌళి' గారు వీళ్ళందరూ కూడా కూర్చొని 'బాహుబలి' టీమ్ అంతా ఫర్ ద ఫస్ట్ టైమ్ డిజిటల్ అనలిటిక్స్ మీద ఆధారపడి ఒక మూవీని ప్రమోట్ చేశాయి. చాలా మందికి తెలీదు. అవును. ఆ టైంలో వాళ్ళు మీడియా మీద వాళ్ళు ఆధారపడలేదు. మీడియానే వాళ్ళ మీద ఆధారపడేలా చేశారు. అవును. సో, వాళ్ళు ఒక రకంగా 'బాహుబలి 1' హిట్ అయ్యి గట్టెక్కి 'బాహుబలి' ఫస్ట్ 2 డేస్ నెగెటివ్ టాక్ వచ్చేది. నెగెటివ్ టాక్ వచ్చు. అసలు నడవదు అని చెప్పి కూడా అనుకున్నారు. అవును. ఇదెక్కడ సినిమారా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ హిందీకి పర్లేదని వచ్చినా కూడా తెలుగుకి మరీ ఆ! దారుణంగా వచ్చింది. కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ దాని గురించి ఆలోచిస్తే స్టార్టింగ్ సినిమా గురించి బజ్ ఎక్కడ రానివ్వకుండా దాన్ని క్లోజ్ చేశారు. ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న చిన్న రీల్స్ లాగా చిన్న చిన్న ఎవరిదైనా బర్త్‌డే ఉంటే ఆ మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేయడం. అవి రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా న్యూస్ ఛానెల్ దాని గురించి పదే పదే చూయించడం అండ్ ఇంటర్నెట్‌లో దాని గురించి ట్రెండ్ అవ్వడం. జనాలు వాట్సాప్‌లో షేర్ చేసుకోవడం ఇలాంటివి జరిగింది. చాలా రేర్‌గా దాని గురించి కొన్ని కొన్ని సీక్రెట్స్ రిలీజ్ చేయడం. ఫోన్‌లు తీసుకెళ్ళకపోవడం.
ఇలాంటివన్నీ చేశారు. దాని తర్వాత వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మూవీ గురించి ఎప్పుడు ప్లాన్ చేసినా గూడా, ఏదైనా ఒక పోస్ట్ రిలీజ్ చేయాలన్నా, ఒక ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయాలన్నా గూడా, డేటాను మొత్తం తీసి ఏ టైంలో చేయాలి, ఎక్కడ చేయాలి, దాన్ని ఎలా ట్రెండ్ చేయాలి. సో, వాళ్ళు యూజ్ చేసిందల్లా ఒకటే యూట్యూబ్‌లో ఎలా ట్రెండ్ అవ్వాలి, ట్విట్టర్‌లో ఎలా ట్రెండ్ అవ్వాలి, ఫేస్‌బుక్‌లో ఎలా ట్రెండ్ అవ్వాలి. ఆ టైంలో ఫేస్‌బుక్ ఉంది. అవును. సో, ఈ ఫేస్‌బుక్‌లో ఎలా ట్రెండ్ అవ్వాలని దాని గురించి చాలా డీటెయిల్‌గా ఆలోచించారు. అదొక కేస్ స్టడీ ఇప్పుడు చాలా మందికి. అది చేశాక కోట్లలో డబ్బులు సేవ్ చేసుకున్నారు. పబ్లిసిటీ గాకుండా. పబ్లిసిటీ ఖర్చు పెట్టకుండా. అవును. అదొక స్ట్రాటజీ. 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ గూడా 'వై కట్టప్ప కిల్ బాహుబలి'. అది కూడా మళ్ళీ సోషల్ WKKB మీడియా. యాహ్! #WKKB అని చెప్పి అది ట్రెండ్ అయ్యి అది ఇంటర్నేషనల్ లెవెల్‌కెళ్ళింది. ఇంటర్నేషనల్ లెవెల్‌కెళ్ళాక ఇంటర్నేషనల్‌లో జనాలు వావ్! దీని గురించి మాట్లాడి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసరికి ఆటోమేటిక్‌గా మన జనాలు కూడా భుజాన్నేసుకున్నారు. వాళ్ళు మాట్లాడంటే డెఫినెట్‌లీ మనం కూడా చేయాలి కదా! అని. అవును. సో దట్స్ హౌ 'బాహుబలి 1' అనేది ఒక గట్టెక్కి అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇవాళ ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. 10 సంవత్సరాలయింది ఇప్పటికి. అవును. ఈ 10 సంవత్సరాల్లో అది కూడా ఒక కేస్ స్టడీ. అండ్ ఇప్పుడొస్తున్న రానున్న రోజుల్లో కూడా నాదొక అబ్జర్వేషన్ ఏంటంటే 'బాహుబలి' అనేది హెవీ బడ్జెట్ మూవీ. 2 పార్ట్స్ లాగా వచ్చింది. స్టార్ కాస్ట్ ఉంది. అంతా ఉంది. అదే టైంలో సంపూర్ణేష్ బాబు ఫస్ట్ మూవీ ఒకటొచ్చింది 'హృదయకాళే'. హృదయ కాలేయం. ఆఫ్‌కోర్స్ తర్వాత సంపూర్ణేష్ బాబు సర్వైవ్ అంటే దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు గానీ, 'హృదయకాలయం' అనేది వచ్చి దానికి పాజిటివ్ టాక్ వచ్చి అందరూ నవ్వుకొని దాన్ని ఆదరించారు. ఇప్పటికి కూడా 'హృదయకాలయం' అంటే కొంత జనాలు దాని గురించి డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా హల్చల్. రాజమౌళి గారు ఎప్పుడైతే దాని గురించి ట్వీట్ చేశారో అప్పుడే జనాలు చూసారు. అవును. చూడడమే కాకుండా అసలు ఆయన సంపూర్ణేష్ బాబు మొత్తం అసలు దాని క్యాంపెయిన్ మొత్తం సోషల్ మీడియా మీదనే ఆధారపడి ఎగ్జాక్ట్‌లీ. అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉండడము. ఆహ్, అంటే కంప్లీట్ ఆర్టిఫిషియల్ కామెడీ ఉండడం అనేది కూడా అక్కడ పెద్ద అక్కడే ప్లస్ అయింది. జరిగింది. బట్ అటువంటి సినిమాలు చాలా వస్తాయి ఇయర్ మొత్తంలో. కానీ ఆ అవును. స్ట్రాటజీ లేకపోవడం వల్ల గుర్తుపెట్టుకోరు ఎవరు. 'హృదయకాలం' అనేది అదే 'బాహుబలి' అనేది హెవీ బడ్జెట్ అయితే 'హృదయకాలం' అనేది చాలా లైట్ వెయిట్ అవును. బడ్జెట్. అవును. అది కూడా సక్సెస్ అయింది. సో, అంటే 'బాహుబలి' 10 ఇయర్స్ యానివర్సరీ 10థ్ యానివర్సరీ జరుపుకుంది ఈ మధ్య. అవును. దాని గెట్ టుగెదర్ కూడా జరిగింది. హ్మ్. సో, ఈ 10థ్ అంటే 1 డీకేడ్ ఆఫ్ 'బాహుబలి' అనేది జరుగుతున్న టైంలో ఈ 'డాలీ చాయ్ వాలా' లాంటివి చూసినప్పుడు ఆహ్, మీ మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు బీటెక్, ఎంబీఏ ఇవి చేస్తున్న వాళ్ళు మానేయడం బెటరా? అంటే చా నాకు గూడా అనిపిస్తది. చాలా సార్లు అనిపిచ్చింది. అది ఈ కామెంట్స్ గూడా మనం చాలా సార్లు చూసాం. అందుకే అడుగుతున్నాను. అంటే యాక్చువల్లీ మానేయకూడదనేది నా పర్సనల్ ఉద్దేశం. చదువు వేరు, మనీ వేరు, సక్సెస్ వేరు. ఈ 3 వేరనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఏంటంటే ట్విట్టర్‌లో ఒకతను ఒక ట్వీట్ పెట్టాడు. అంటే కొంతమంది ఆహ్, ఈ కోవిడ్‌కి ముందు మన టిక్‌టాక్‌లో కొంతమంది స్టార్స్ అయ్యారు. అప్పుడు వాళ్ళ ఏజ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 18, 19 ఉండొచ్చు. కొంచెం చూడడానికి ఆ అబ్బాయి బానే ఉంటాడు. కొంచెం మంచి మంచి టిక్‌టాక్ వీడియోస్ చేశాడు. ఇప్పుడు అతని నెలసరి ఆదాయం 25 లాక్స్ దాకా వస్తుంది. ఓకే. అతని ఫ్రెండ్ ఐఐటీ దాకా ఎళ్ళొచ్చాడు. పాపం అతనికి సంవత్సరానికి కూడా 25 లక్షలు రావట్లేదు. అతను ఏమంటాడంటే నేను కూడా ఇవన్నీ వదిలేసి టిక్‌టాక్ వీడియోలు చేసుంటే బాగుంటది కదా! సో, ఇక్కడ ఏంటంటే ఒకటి ప్యూర్‌లీ లక్. టిక్‌టాక్‌లో అయినా గూడా లేకపోతే ఈ ఈ డాలీ చాయ్‌ల వాళ్ళ లాంటి వాళ్ళు డాలీ లాగా వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మందున్నారు. కానీ అందులో హిట్ అయింది డాలీ మాత్రమే. అదే. సో, సినిమాల్లో గూడా చిరంజీవి అవుదామని చాలా లక్షల మందొచ్చారు. కానీ చిరంజీవి ఇవాళకి ఒకడే ఉన్నారు. లేదు మనం 'డాలీ చాయ్ వాలా' కంటే ముందు గుర్తు చేసుకున్న ఆమె పేరు రేణు మోండల్ గారు. రేణు మండల్. అవును. ఆమె ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే అక్కడికే వెళ్ళిపోవడం జరిగింది. ఈవెన్ కచ్చా బాదం గూడా అతనికి అక్కడికే వెళ్ళిపోయాడు. అవును. అంటే అదే సడెన్‌గా వచ్చే ఏమంటారు? సడెన్ సక్సెస్ అనేది సర్వైవ్ చేసుకోవడము, దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఇది జరిగిన ఒక్కరి గురించి మనకు తెలుస్తుంది. నేను మీ చేత చెప్పించాలని ట్రై చేస్తుంది ఏంటంటే హ్మ్. అప్పటి నుంచి ఈ 'డాలీ చాయ్ వాలా' అనే అతను ఒకరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బట్ మిగతా చాలా మంది 'డాలీ చాయ్ వాలాలు' సక్సెస్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. రోజుకి 250, 300 కలెక్షన్ వస్తే ఇంటికి తీసుకెళ్ళి అట్లా బతికేస్తున్న వాళ్ళు వాళ్ళ నెల ఆదాయం 5,00,000 కాదు. 50,000 కూడా దాటని వాళ్ళు చాలామంది టీ సెంటర్‌లు నడిపిస్తూ ఉంటారు. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే లక్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్‌తో పాటు మనం స్ట్రాటజిక్‌గా, ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బట్ అది గ్యారంటీ కాదు. అదే చదువుకొని సర్టిఫికేట్ సంపాదించుకుంటే మరీ దారుణంగా రోడ్డు మీద పడి బతకాల్సిన అవసరం లేకుండా అంతో ఇంతో సాలరీ వచ్చి గౌరవప్రదంగా అయితే బతకొచ్చు. సో, చదువుని నిర్లక్ష్యం చేసి చాయ్ బండ్లు పెట్టుకోవాలనేది అయితే తప్పుడు వాదన అని నేను అంటున్నాను. అదే అయితే అక్కడికే వస్తున్నాను నేను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే
ఇన్‌స్టాగ్రామ్ మెటీరియల్, డిజిటల్ మెటీరియల్ ఒకటి కావాలి వాళ్ళకి. సో, ఇక్కడ ఐదర్ చూడడానికి చాలా అందంగానే ఉండాలి, లేకపోతే అందవికారంగానే ఉండాలి. 2 విధాలుగా జనాలు ట్రోలే చేస్తారు. సో, అది వాళ్ళకి కావాల్సిన మ్యాటర్ అది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ తినడానికి, కడుపు నింపుకోవడానికి కాదు, చూయించడానికి జనాలు ఇష్టపడుతున్నారు. మీరు ఇందాక అడిగారు కదా! అంటే నార్మల్‌గా కూడా టీ తాగొచ్చు ఎక్కడైనా, ఈ ఇక్కడికే ఎందుకు తాగాలి అంటే, జనాలకు చూయించుకోవడం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ ఉంటుంది. స్టార్‌బక్స్‌కెళ్తాను నేను. వర్క్ చేసుకోవడానికి ల్యాప్‌టాప్ అక్కడ ఓపెన్ చేసుకొని స్టార్‌బక్స్‌కెళ్తాను. బేసిక్‌గా ఎందుకెళ్తామంటే ఇంటర్నెట్ ఉంటుంది. కాస్త కొంచెం రిలాక్సేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని. కానీ అక్కడికెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మనం కాఫీ తీసుకోవాలి. ఆ కాఫీకి 400 ఏస్తాడు టాక్స్‌లన్నీ కలుపుకొని. ఓకే. ఆ కాఫీ మన ఇంట్లో తాగిన కాఫీకి ఎప్పటికి సరితూగదు. కానీ అది చూసినప్పుడు ఆటోమేటిక్‌గా జనాలేంటంటే ఒక స్టేటస్ సింబల్‌గా ఒక మ్యాక్ ల్యాప్‌టాప్, ఆ కాఫీ, ఒక ఇయర్ ఫోన్స్, పక్కన ఏదో కార్ కీస్ అది పెట్టి కావాలని ఒక ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బిల్డప్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఒక షో ఆఫ్ అంటే నేను ఒక ఎలైట్ కల్చర్‌లో నేను ఒక భాగం అని చూయించుకోవడానికి జనాలకి అది కావాలి. లైక్ వైస్ ఇప్పుడు 'డాలీ చాయ్‌వాలా' అయినా గూడా అతనితో పాటు ఫన్నీగా అయినా సరే నేను ఒక ఫోటో దిగాను. లేకపోతే ఫన్నీగా అయినా సరే అతని కేఫేలోకెళ్ళి నేను తాగాను. 'డాలీ చాయ్‌వాలా' చాయ్ గురించి రేపు రివ్యూలొస్తాయి. దాంట్లో ట్రోలింగ్స్ అయితాయి. ఇవన్నీ గూడా అయితాయి. అయితే మీరు ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు. ప్రతి చోటుకెళ్ళి 'డాలీ చాయ్‌వాలా' అయితే చాయ్ ఇవ్వలేడు గదా! అవును. అతను మ్యానరిజాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు 'జావేద్ హబీబ్' అని ఒక బార్బర్. సలూన్ ఉంది. అవును. ఆ హెయిర్ సలూన్‌లో కట్ ఇది. ప్రతిసారి 'జావేద్ హబీబ్' వచ్చి అయితే హెయిర్ కట్ చేయరు. కానీ అతను బ్రాండ్ కోసం వెళ్తారు. అవును. సో, జనాలు ఇక్కడ మన తెలివైనతనం అనుకోవాలా? లేకపోతే అమాయకత్వం అనుకోవాలో తెలీదు గానీ ఇక్కడ బ్రాండ్ కోసమే జనాలున్నారు. అల్టిమేట్‌లీ బ్రాండ్ కోసం జనాలెళ్తారు. ఓకే. ఆహ్, బ్రాండ్, బ్యాండ్ యాహ్! 2 నడుస్తున్నాయి ప్రస్తుతం. హ్మ్. బ్రాండ్ సేల్ అవుతది. బ్యాండ్ వల్ల పబ్లిసిటీ వస్తది. మూడోదేంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత సక్సెస్ వస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్, సక్సెస్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ రాకుండా అక్కడే ఉండిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది. అలాగే డాలీ చాయ్ వాలా సెంటర్‌లో టీ అమ్ముతున్నాడు. బట్ కొనుక్కోవడానికి వస్తున్న వాళ్ళందరూ ఐఐటీలో బీటెక్కో, ఎంబీఏలో చేసి అక్కడికొస్తున్న వాళ్ళే. సో, అది ఎందుకు ఏమంటారు వ్యాపారం చేసేవాడు ఒకడుంటాడు గానీ, కస్టమర్స్, కన్జ్యూమర్స్ వేలాది మంది ఉంటారు. ఈ వేలాది మంది వివిధ రంగాల్లో ఉంటారు. అట్లా కాకుండా అందరూ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించేసుకొని, పబ్లిసిటీ చేసుకొని, అందరము యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోదాం అనుకోనో, లేదంటే అందరము సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఇన్నోవేటివ్ బిజినెస్‌లు చేసేసి డాలీ చాయ్ వాలాలు అయిపోదాం అనుకుంటే అది ప్రాక్టికల్ కాదు. హ్మ్. జెన్యూన్‌గా మనకేదన్నా టాలెంట్ ఉంది, మనలో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంది, యూఎస్‌పీ ఉంది అనుకున్నప్పుడు బరిలోకి దిగి ట్రై చేస్తే మనం చేతన్ భగత్ కూడా అవ్వచ్చు. ఒకప్పుడు ఆయన కూడా సింగపూర్‌లోనో ఎక్కడో జాబ్ చేస్తున్న ఆయన అన్నీ వదిలిపెట్టుకొని వచ్చి బుక్ రాయడం మొదలుపెట్టాడు. ఈరోజు సక్సెస్‌ఫుల్ రైటర్ అయ్యాడు. నా అన్వేషణ మన తెలుగులో గూడా. నా అన్వేషణ కూడా. సో, మనము అటువంటి రిస్క్ చేయాలా వద్దా అనేది మనం జెన్యూన్‌గా అనలైజ్ చేసుకొని నిజంగా మనకంత యూనిక్ ఎబిలిటీ ఉంది, కేపబిలిటీ ఉంది, ఎదుటి వాళ్ళని ఆకర్షించగలము అనుకుంటే డాలీ చాయ్ వాలాలాగా రిస్క్ చేయొచ్చు. లేదంటే గుంపులో గోవిందలాగా మన జాబ్ ఏదో మనం చేసుకుంటూ మంచి టైం కోసం ఎదురు చూసి లేదంటే మళ్ళీ ఒక పర్టిక్యులర్ టాలెంట్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నమైనా చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి. ఇది ఈరోజు మన సమ్మరీ. అంతే. సో వ్యూవర్స్, దిస్ ఈస్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో మరొకసారి డాలీ చాయ్ వాలా లాంటి ఇంకొక ఆసక్తికరమైన కొత్త డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు.